V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. మల్లెపాడు దిబ్బలు. తెనాలికి సమీపంలో ఉన్న మల్లెపాడు దిబ్బలంటే ఒకప్పుడు చాలా ఫేమస్, కానీ నేడు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం బౌద్ధానికి ఆదరణగా ఉంది, కానీ నేడు అలాంటి ఫేమస్ ప్రాంతంలో ముళ్ళ పొదలు, చెత్తా చెదారం, మందు బాటిళ్లతో దర్శనమిస్తుంది. మల్లెపాడు పాటి దిబ్బలపై జరిపిన త్రవ్వకాలను పరిశీలిస్తే బౌద్ధ మతం, బుద్ధుడు, అమరావతి తదితర విషయాలు కనిపిస్తాయి. మన రాజధాని అమరావతి. అలాంటి అమరావతి విశేషాలు కలిగిన మల్లెపాడు దిబ్బలపై ఎలాంటి కరుణ, ఆసక్తి చూపకపోవడంతో ఎన్నో ఏళ్లుగా మలమూత్రాలకు నిలంగా మారిపోయింది. ఇక్కడ పురావస్తు శాఖ త్రవ్వకాలు జరపగా దొరికిన ఆధారాలను బట్టి ఈ ప్రాంతంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం వరకు నాగరికత విలసిల్లినట్లుగా తెలుస్తుంది. ఎంతో చరిత్ర కలిగిన మల్లెపాడు దిబ్బ నేడు 4 ఎకరాలకే పరిమితమైంది. అక్కడ దొరికిన అవశేషాలు శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలం నాటి నాణేలు, ఎరుపు నలుపు మట్టి పాత్రలు, పెద్ద సైజు వెడల్పు పొడవు ఉన్న ఇటుకలు, పింగాణి పాత్రలు ఉన్నాయి. మల్లెపాడు నాగరికతకు ధాన్య కటకం నాగరికతతో సాన్నిహిత్యం ఉన్నట్లు, ఇక్కడ వారు కూడా రోమన్లతో విదేశీ వ్యాపారాలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ బౌద్ధ మతాన్ని విశేషంగా ఆదరించాయి. ఈ దెబ్బ మీద గొప్ప బౌద్ధ స్తూపం ఉంది అన్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పూర్వం ఈ పాటి దెబ్బ ఒక చిన్నపాటి కొండలా ఉండేది. సుమారు 20 అడుగుల ఎత్తు ఉండేది. 4 వైపులా ఏటవాలుగా పెద్ద వైశాల్యంతో ఉండేది. వీటిని పాటి దెబ్బలుగా పిలిచేవారు. ఈ పాటి దెబ్బలను మట్టి కోసం ప్రజలు తవ్వేశారు. ఇటుక బట్టీలు పెట్టారు. ఈ స్థలంలో ఇటుకలతో పునాదులు కనిపిస్తున్నాయి. ఇటుకలతో పాటు బౌద్ధ స్తూపాల ముందర బౌద్ధ భిక్షుల గృహాల గుమ్మాల ముందు కనిపించే అర్ధచంద్రాకారపు రాతి పలకాలు ఇక్కడ అనేకం కనిపించాయి. ఇక్కడ తవ్వితే బంగారపు నాణ్యాలు దొరుకుతాయని అనేక మంది తవ్వారు. ఇక్కడ ఇంకా అనేక అవశేషాలు దొరికినట్లు రచయిత, పురావస్తు పరిశోధకులు ముత్తేవి రవీంద్రనాథ్ తెలియజేశారు. గతంలో ఇక్కడ తవ్వకాలు జరిపేటప్పుడు దగ్గరుండి పరిశోధించడమే కాకుండా కొన్ని వస్తువులను తన దగ్గర నిక్షిప్తంగా ఉంచారు కడవరానికి చెందిన కడియాల వెంకటేశ్వరరావు. ఆయన ఇటీవలే స్వర్గస్థులైనారు. ఆయన దగ్గర ఇటుకలు, అర్ధచంద్రాకారంగా ఉన్న రాతి పలకలు, మట్టి పాత్రలు ఉన్నాయి. కడియాల వెంకటేశ్వరరావు బుద్ధ పూర్ణిమ రోజు మల్లెపాడు వచ్చి బుద్ధుని విగ్రహం అక్కడ ఉంచి పూజలు నిర్వహించేవారు. ఆయనతో పాటు మరికొందరు పురావస్తు శాఖకు సంబంధించిన పరిశోధకులు కూడా వచ్చేవారు. ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని మంత్రి నాదెళ్ల మనోహర్ని కోరుతున్నారు. గతంలో ఈ మల్లెపాడు దిబ్బల చుట్టూ ఫెన్సింగ్ వేయించి బోర్డులు పెట్టించింది కూడా ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న నాదెండ్ల మనోహరే. ఆ తర్వాత మరలా అంధకారంలోకి వెళ్ళి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారాయి ఈ మల్లెపాడు దిబ్బలు. అమరావతి రాజధానికి దగ్గరలో ఉన్న ఒకనాటి బౌద్ధ ధర్మం ప్రతిధ్వనించేలా ఎన్నో ఆధారాలు గ్రామంలో కనిపిస్తున్నాయి. ఎంతో చారిత్రాత్మక ప్రాంతంగా పేరు ఉన్న ఈ మల్లెపాడు దిబ్బలను నేటి తరానికి తెలిసేలా మంత్రి మనోహర్ కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. తెనాలి సమీపంలో మల్లెపాడు అనేటటువంటి చోట కొన్ని బౌద్ధ యుగం నాటి అవశేషాలు బయటపడి మల్లెపాడు దిబ్బలు అంటారు వాటిని. ఇది పినపాడుకి సమీపంగా ఉండే ఒక ఖిల గ్రామం. అంటే ఇవాళ అక్కడ ఎవరి ఆవాసాలు లేవు. అక్కడ దళిత వాడలు మాత్రం ఉన్నాయి, కానీ ఊరంటూ ఏమీ మిగలలేదు. పినపాడుకే అది పల్లెలుగా ఉన్నాయి. దీనిలో ఒకప్పుడు బౌద్ధ యుగంలో అక్కడ సదా రాజవంశం అనేటటువంటి ఒక రాజవంశం పరిపాలించిందని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అది కాక ఇక్కడ ధనదపురము అని చెప్పని చందోల్ని ఆ రోజుల్లో అనేవాళ్ళు. అట్లాగే ప్రతీపాలపురము అని చెప్పని భట్టిప్రోళ్ళు అనేవాళ్ళు. ఇవన్నీ కూడా బౌద్ధ
ఆరామాలు బౌద్ధ క్షేత్రాలుగా విలసిల్లినాయి ఆ రోజుల్లో. అటువంటి వాటికి సమీపంగా వాటికి మధ్యన ఒక పక్కన అమరావతి లేక ధాన్యకటకం అనబడేటటువంటి ప్రాంతానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి బౌద్ధ ప్రాంతం ఇక్కడ బయటపడింది. ఒక స్తూపానికి సంబంధించిన అవశేషాలు, రకరకాల మట్టి పెంకులు, అలాగే కొన్ని నాణ్యాలు, అలాగే ఇతర కొన్ని పాత్ర సామగ్రి, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ బయటపడటం జరిగింది. ఇదేంటంటే బౌద్ధ యుగానికి సంబంధించింది అనేటటువంటిది శాతవాహనుల కాలంలో, అట్లాగే ఇతర రాజవంశాల బౌద్ధ వీటికి సంబంధించినటువంటి సంబంధాలు కలిగి ఉన్నటువంటినట్టుగా కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. రోమన్ నాణ్యాలు కూడా బయటపడ్డాయి ఇక్కడ. ఆనాడు సముద్ర వ్యాపారం జరిగేటటువంటిది రోమ్ వాళ్ళతో బౌద్ధ యుగంలో వాళ్ళు వచ్చి వ్యాపార సంబంధాలు కలిగి ఉండటం ఇక్కడ, ఇటువంటివి కూడా కొన్ని జరిగినాయి. అందువల్ల ఈ తెనాలి యొక్క ప్రాచీనతని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ మల్లెపాడు దిబ్బల్ని మనం మరువరాదు. ఇప్పుడు అద్భుతమైన నాగరికత వెలసిల్లినటువంటి, ముఖ్యంగా మల్లెపాడులో బౌద్ధ యుగం నాటి అవశేషాలు బట్టి, అవి లభించడాన్ని బట్టి గొప్ప నాగరికత, బౌద్ధ యుగంలో ఇక్కడ వెలసిల్లింది అనేటటువంటి దానికి మన దగ్గర ఆధారాలు చాలా కనపడుతున్నాయి. ఇది మల్లెపాడుకి సంబంధించినటువంటి ప్రాచీనత దాదాపుగా క్రీస్తు పూర్వం 3వ శతాబ్ది, క్రీస్తు పూర్వం 1వ శతాబ్ది, ఈ రెంటి మధ్యకాలంలో, అంటే ఒక 200 సంవత్సరాలు బౌద్ధ యుగంలో అక్కడ బౌద్ధ నాగరికత వెలసిల్లిందని చెప్పనేటటువంటిది కొంతమంది పరిశోధకులు కూడా అక్కడ తవ్వకాలు, ఇంతకుముందు ఏంటంటే అక్కడ తవ్వకాలు 87-89 సంవత్సరాల మధ్యలో, 1987-89 సంవత్సరాల మధ్యలో అక్కడ తవ్వకాలు జరిపి అక్కడ నిషేధాజ్ఞలు విధిస్తూ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక బోర్డు అది కూడా అక్కడ పెట్టి దాని చుట్టూతా ఒక కంచెలాగా వీటితో నిర్మించి, ఇనప కంచెలాగా పెట్టి ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరపటానికి వీల్లేదు, ఎవరు కూడా ఇక్కడ ఎటువంటి తవ్వకాలు కానీ ఇంకోటి కానీ చేయటానికి వీల్లేదు. ఎందుకంటే నాణ్యాలు, ఆ పాతకాలపు బంగారు నాణ్యాలు అలాంటివి దొరుకుతాయనే ఆశతో కొంతమంది రకరకాల వ్యాండలిస్టులు అంటారు కదా, సంస్కృతి విధ్వంసకులు, వాళ్ళకి ఆ సంస్కృతి, ఆ నాగరికత, వాటి విలువలు తెలియక వాటిని డబ్బు కోసమని అవి తవ్వేసేయటం అట్లాంటివి కూడా చేస్తారనే ఉద్దేశంతో నిషేధాజ్ఞలు విధించడం, కాపలా పెట్టడం, ఇవన్నీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేశారు గతంలో. కానీ ఇప్పుడు అది నిరాదరణకి నోచుకుంది. ఎటువంటి పరిస్థితి అక్కడ దానికి దాన్ని పరిరక్షణ చర్యలు ఏమీ లేకపోవటం వల్ల ఒక రకంగా అది ఇవాళ వదిలేసినట్టు అయిపోయింది. అందుకని ముందు దాని యొక్క తవ్వకాల యొక్క రిజల్ట్స్ పూర్తిగా వచ్చే వరకు అక్కడ ఇంకా రకరకాలైనటువంటి విశేషాలు, ఆర్కియలాజికల్ ఫైండ్స్ బయటపడే వరకు కూడా అవి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. మన తెనాలి పౌరులంగా మనకెంతో గర్వకారణమైనటువంటి తెనాలి ప్రాచీన చరిత్రకు సంబంధించినటువంటి అవశేషాలు కలిగినటువంటి ఈ మల్లెపాడు దిబ్బ, దాన్ని పరిరక్షించుకుని అక్కడ నిజంగా అక్కడ ఉన్నటువంటి దాని నిజమైన చరిత్రని ఒక వెలుగులోకి తీసుకురావటానికి జరిపే కృషికి అక్కడ ఒక ఇది జరగాల్సిన అవసరం ఉందని భావిస్తూ, బౌద్ధ నాగరికత ఇక్కడ విలసిల్లిన నాగరికత మల్లెపాడు దిబ్బలు. ఇవాళ పినపాడు గ్రామం, అసలు పినపాడు చాలా పెద్ద గ్రామం ఒకప్పుడు. ఆ పినపాడు గ్రామానికి ఒక శివారు గ్రామంగా మల్లెపాడు ఉంది. ఆ మల్లెపాడు కూడా కిల గ్రామం అయిపోయి అక్కడ మల్లెపాడు కొంచెం దూరంగా ఈ దళిత వాడలు, మాదిగపల్లె, మాలపల్లె అవి ఉన్నాయి తప్పితే మల్లెపాడులో ఒరిజినల్ గ్రామం ఆ బౌద్ధులు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. బౌద్ధ యుగం ఆ తర్వాత బౌద్ధం పతనం అయిపోయిన తర్వాత వజ్రయానం మీద ఒక వ్యతిరేకత వచ్చింది ప్రజలకి. వజ్రయానం అనేటటువంటిది ఒక కుక్కమూతి పిందెలాగా బౌద్ధం మహానాగరికత విలసిల్లిన బౌద్ధంలో చివరి దశలో వజ్రయానం అనేటటువంటి ఒక కుక్కమూతి పిందె పుట్టి దాని కారణంగా ప్రజా వ్యతిరేకత బాగా తెచ్చుకుని బౌద్ధం పతనం అయిపోయింది. ఆ పతనం అయిపోయిన దశలో దీని మీద జరిగిన దాడులు అది జరిగి గ్రామం అనేటటువంటిది నాశనం అయిపోయి ఉంటుంది. ఆ పాడుబడిన గ్రామంలోనే ఈ తవ్వకాలు జరిపి
ఆ బౌద్ధ యుగపు అవశేషాలను మన వాళ్ళు బయటికి తీశారు. కొంతమంది చరిత్రకారులు కూడా దాని మీద కొంత కృషి చేశారు. ఏదేమైనా ప్రభుత్వం పూనుకుని ఇప్పటికైనా అక్కడి అవశేషాలు వెలుగులోకి తీసుకొచ్చే విధంగా తవ్వకాలు గనక దీక్షతో జరిపితే దాని కారణంగా ఈ ప్రాంతపు ప్రాచీన చరిత్ర మీద కొత్త వెలుగులు ప్రసరించే అవకాశం ఉందని చెప్పి నేను